నేను సూరమ్మ కడుపులో ఉట్టవంతు నాది కాదు. నేను ఉట్టవంతు ఎవరినో కడుపు కాదు. ఎందుకంటే ఉట్టుడు భూపాల్ రెడ్డి మరి భూలక్ష్మమ్మకు అనుభవండి అనవలమరుడు అనంతముడు ఆదిరెడ్డి సోదరు ఆదిరెడ్డి కనతాలు నీలవ్వ గారు కొడుకుడు ఉట్టల కందపు కందుల కలవల కందులు ఏరుకొని బుక్కాల కాపులు ఆనాడు 12 అష్టమ కష్టాలు పడియాలి. ఇక్కడ పోతే సంగమయ్య నాజేలకు అప్పుడు నన్ను పటమార్చి నీలమ్మ కడుపుల కాపు వారికి అంత గర్భాన నేను పుట్టాల కాపుల కష్టాలు కడతేరాల నాన్న. మల్లన్న దేవుడు మాయమయ్య చూడు సిరిశెలను పుట్టిండు. ఆనాడు చూడు మరి తక్షమేగ పట్టం పుట్ట మీద దేవుడి మీద గొలకు పెట్టుకొని ముఖాడ విచ్చలపోతా ఉన్నాడు. భగవంతుడు దేవుడాట ముఖాడ విచారపోతా ఉన్నాడు. భగవంతుడు దేవుడు అజ్ఞానమై సుజ్ఞానమతి సుజ్ఞానమతి దేవగానమై ధర్మగానమై వీరయ్య ఆ 7 పోయిన సగమందరు కాస్తాను. 7 దారి సగమందరు కాదు. భగవంతుడు దేవుడు పుట్ట మీద సగమందరు కాస్తాను. కూసున్న దేవుడు మొక్కాడ విశారపోతున్నాడాట. కాలు మీద చెయ్యి పెట్టి విశారిపోయి 47 సీమలు చూచిండు. ఆ సీమకు సీమ జోడు దక్కున్నది. పుట్ట మీద దేవుడు వీరయ్యా దేవుడు వీరే పచ్చి పచ్చి జోడుగా ఉన్నది. అడవి చెట్టు చెట్టు జోడుగా ఉన్నది. పుట్టంగా నాకు పురుగు లేకపాయే పెరుగా నాకు పెళ్లి లేకపాయే నా తల కొట్టా అసలు ఒప్పి కొట్టా దేవస్థాన కదుగు లెక్కలైనాయి నాగలివైనాయి. మరి కుళ్ళ వాళ్ళు గుప్తమై ఉన్నారు. నేను పుట్టంగా నాకు పురుగు లేకపాయ పెళ్లిగా నాకు పెద్దరికేమిటి కళ్యాణంగా కానాతే ఏమిటా అని మరి స్వామి గుళ్ళ వారికి పెళ్లి మీద ప్రేమలు ఉట్టే కళ్యాణం మీద కాంతలు ఉంటాయి. దేవుడు మీరు ఏమన్నాడు? పిల్లగాని పిల్లగాలు 7 బోయిలు ఉన్నారు. మరి 7 జైరాలు ఉన్నారు. నాతోను కూడా 15 మంది. పెళ్లిగాని పిల్లగాల మందరి కడితే మందకే బరకత్ తక్కువ. మరి పెళ్లిగాని పిల్లగాడు కుర్మ గొల్ల కులం ఉంటాడు. మరుగోలు కత్తి చేతబట్టి మందపేట రేసులు కొట్టి సిరికలు పెడితే 7 సవలచ్చ మంది కేసు కమ్మి. మరి పెళ్లిగాని పిల్లగాడు గౌల కులములు ఇవ్వడం మరి అమ్మేటికి పోయి మరి తాడి చెట్టు ఎక్కి వనానికి గీత గీసేది మరి మిద్దేసేది 7 కళ్ళవారది వనానికి కేసు కమ్మి. పెళ్లిగాని పిల్లగాడు కాపు కులంలో పెట్టవాడు. అక్కలు కట్టి నాగళ్ళు కట్టి తూరు పని కోటేసి ఇత్తనాలతో పంటలో గడపతే పన్నెడావిడ వారిపోతుంది. మరి పెళ్లిగాని పిల్లగాడు వశిష్ఠ గోత్రం రాజక్షత్రియ వంశంలో పెట్టేవాడు. తౌతెక్కి రాత్రి రాజ్యాన్ని కేసు కమ్మి. పెళ్లిగాని పిల్లగాడు కాపు కులం వచ్చేవాడు. రాజకీయ అత్తిరేసి కుప్పకు ముద్ర వేసి మరి కుంచమట్టి రాజకీయ కొలబట్టే పుట్టికి ఏదికి నేను కమ్మైతే అయినా మేము పెళ్లిగాని పిల్లగాలం మేము బల్యవాళ్ళం మందరగా వస్తాను. మందకే బరకత్ తక్కువ. పెళ్లిగాని పెద్దరికేమిటి కళ్యాణం గాని కారణాతం ఏమిటి? అరే వీడికెళ్ళి ధర్మంగా ఎల్లబడ్డ అక్కతో సెలవు తీసుకొని 4 రాత్రులు తిరిగి ఎందుకు ఆయనకి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా? భగవంతుడు దేవుడు వీరయ్య దేవుడు వీరయ్య పుట్ట
మీద కూర్చుండి ఆ అజ్ఞానమై సుజ్ఞానం సుజ్ఞానమై దేవగానం దేవగానమై ధర్మగానం వచ్చింది ఆ దేవగానమై ధర్మగానం వచ్చింది ధర్మగానమై సుజ్ఞానం వచ్చింది ముగ్గురు దేవతలు ముగ్గురు గౌరీలు ఆనాడు సూరమ్మదేవి సంతానం ఇచ్చిన మన కొడుకు పీరయ్య పిల్లగాని పిల్లగాడు మందని కాస్తాడు మందని కాస్తే మందకు పరకద్దామని ముగ్గురు దేవతలు ఏమజే తిల్లు భగవంతుని ఉగబుద్ధి పుట్టించు ఉగబుద్ధి అంటే గాడుపు మనకు కనబడదు మన మనసు మనకు కనబడదు మాట కనబడదు మాట వినబడుతుంది మాట కనబడదు మాట ఎట్టనో గాడుపు ఎట్టనో మనసు ఎట్టనో గత దేవుడు బీరయ్య పుట్ట మీద కుదురు పెళ్లి గాని పెరగని సల్లదానం ఆ యొక్క దూడు పెరుగు దానం చేస్తాడు గురుడు బీరయ్య పిల్లగాడు దానం చేసిన ముక్తి ఫలం తక్కువ పెట్టిన వాళ్ళకు ముక్తి ఫలం తక్కువ తీసుకున్న ముక్తి ఫలం తక్కువ పుట్ట మీద కూతురు చల్లదానం పెరుగుదానం చేస్తంటే ఈ దానం ఎక్కడ పోతుంది ఎండికొండ మీద ఉయ్యాల చెప్పాలి ముగ్గురు త్రిమూర్తులు కళ్ళ చూసింది ఆనాడు సూరమ్మ దేవికి సంతానం ఇచ్చిన వీరభద్రుని పట్ట మార్చి వీరయ్య దేవుని వైపు పుట్టాలను మా కాలి దొరికి చెట్టు మీద మన కొడుకు వీరయ్య మందరిగా వస్తాను చల్లదానం పెరుగుదానం ఆవుదానం అన్నిదానం ఉన్నోళ్లకు కంకణాలు ఎంత పద్ధతున్నాడు మరి ఇన్నుట ఇద్దరు ఉన్నట్టు కలపాలి అన్నుటి పత్తికన్నా మరి మరి ఉన్నోళ్లకు పని చేస్తే తెల్ల గొర్రెం దొరకబట్టి కత్తరిచ్చి ఉన్ని దానం చేస్తాను ఎందుకంటే వాళ్ళ పుణ్య కంకణం కావాలి ఆనాడు గురుడు బీరయ్య ఎటువంటి ముద్దుగా చేస్తాడు ముగ్గురు త్రిమూర్తులు కళ్ళదు వచ్చింది మరి ఇట్లా పెళ్లిగాని పిల్లగాడు ఇవన్నీ చేయొచ్చురా వారి పెళ్లి మీద ప్రేమ పుట్టిస్తా లగ్గ మీద నాయకులు పుట్టిస్తా అనుకున్న త్రిమూర్తులు మేటిగా మేక రథం వేసుకొని వేసిన ముగ్గురు దేవుతులు త్రిమూర్తులైనా దేవతలు ఆ యొక్క అడవిలోకి వెళ్ళి వెళ్ళిపోతే కనకన కనకన కంట కొట్టుకోరు పెద్ద మందిగా అవతారం ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఆ పుట్ట మీద కూర్చున్న దేవుడు పీరే పెద్దలు చూసి గౌరవించాలి చల్లదనా ఓ ఎత్తరన్నా పెరుగు పట్టుకొని దేవతల పేటికి వస్తాంట అయ్యా దేవతల ఈ సల్లా పెరుగు తీసుకురన్నప్పుడు ఆ ముగ్గురు దేవతలు ఏమన్నా అయ్యానికి ఏమన్నా విమానం అయిందా అన్న వాళ్ళకి అయ్యా విమానం అంటే నేను ఒక దగ్గర 10 రూపాయలు తెచ్చుకోలే ఓ 50 తెచ్చుకొని విమానం చేసి వాళ్ళకి ఎగబెట్టదు కాదు బిడ్డ అంటే మీకు కలిపితోని కళ్యాణం అయిందా కలిపితోని కళ్యాణం అయిందా పిల్లని తీసుకొచ్చి ఏడబట్టి కాలు దొక్కి కళ్యాణం ఆడినవా అయ్యా ఏలు బట్టి పొలుదు కాలు దొక్కి కళ్యాణం ఆడలే ఎదులోన తాలిగట్ట ఊరంతా వచ్చి నా తల మీద తలంబ్రాలు వేయలేదు ఇదంతా కలిస్తే పెళ్లి లగ్గం నాయన అన్నాడు అయ్యా నాకు లగ్గం కాలే మరి పిల్లగాని చేత మేము చల్లదానం పెరుగుదానం ఆవుదానం ఉల్లిదానం చేసినా మాకు ముక్కు ఫలం తక్కువ నీకు పెట్టిన వాళ్ళ చుట్టం ముక్కు ఫలం తక్కువ అంటే పెళ్లి చేసుకొని వీరయ్య నువ్వు లగ్గం చేసుకున్న తర్వాత నీ చేతి దానం పడుతున్నారు ముగ్గురు త్రిమూర్తులైనా మరి లగ్గం అంటే ఎప్పుడెప్పుడు అవుతుందా పిల్లలు మాట్లాడాలి పెద్ద మనుషులు రావాలి ఇవన్నీ ఎట్లా ఎట్లా మాట్లాడాలి ఇదంతా అవుతాయి మరి లగ్గం అంటే తక్కువ కాదు ఇప్పుడు ఈ ఊరోళ్ళు జూన పేరు పెద్ద మనుషులు అందరూ పెళ్లి చేయాలి లగ్గం చేయాలంటే మాటలతో అవుతుందా వీడికి 3-4 నెలలు బట్టి మనం తయారు చేస్తాడు దేవుడికి ఇవాళ లగ్గం అవుతారు అలా నల్లగట్ట దేవుని పెళ్లి లగ్గం అంటే వచ్చిందేనా కానీ ఒక్క మాట
పెళ్లి చేసుకున్న తర్వాత నీ చేత దానం పడతావు, ధర్మం పడతావు, చల్లదానం తీసుకున్నావు, పెరుగుదానం ముగ్గురు తిరుమూర్తులు అన్నారు. అయ్యా మరి మీరు ఎటు పోతున్నారు అండి? మరి గిరిజల మల్లికార్జున స్వామి పోయి పూజ చేసుకొని వస్తాము. పాతాళంగా నష్టం శ్రీశైలం మల్లికార్జున దగ్గరికి పోయి పాతాళంగా స్నానం చేస్తే పాపాలు నిర్వచనం అవుతుంది. మల్లయ్య పూజ చేసుకొని వస్తామని ముగ్గురు తిరుమూర్తులు అన్నప్పుడు అయ్యా మీరు వచ్చేవారికి నేను లగ్గం నాగలి చేసుకొని మీకు దానం పెడతానన్నాడు దేవుడు. ముగ్గురు తిరుమూర్తులు ఆ యొక్క దేవాని దేవుతులు వచ్చి భగవంతుడు వీరయ్యకు పెళ్లి మీద ప్రేమలు పుట్టించింది, లక్క మీద నాయకులు పుట్టించింది. మరి మాట చెప్పి వెళ్ళిపోయాను దేవుతులు వెళ్ళిపోతానరా గురుడు వీరయ్య గుండెలు గుబ్బిలు అనే కార్యం పూర్ణమంటుంది. అయినా వీళ్ళు తిరుమూర్తులు నా చేత దానం పట్టలే బ్రాహ్మణులు. ఇక నేను ఎవరికైనా దానం పెడతా నా చేత దానం పడతారా? అయినా ఇక నేను పెళ్లి చేసుకొని రాజ్యం వేలాలే మరి బందరు కాగా సంకలా సఖిని తీసుకుంటే మెలుగుతో మెలుగుతో మరి ఇంట గెలిచి రచ్చగలి వల్ల అన్నారు. ఇంట చక్కగా రచ్చ మాట్లాడుతున్న వస్తుందా? మరి నేను ఈడికెళ్ళి తన అయ్యేలా పొట్టమోతా. మరి అక్కతో సెలవు తీసుకొని 4 రాజ్యాలు తిరిగి దాపారం తిరిగి మందగప్పలో పాలగప్పలో పడత తీసుకురాకపోతే నా పేరు హిందుస్థానికి వీర ముసలిమానిక వీర ధనియరిక వీర ఈర వీర 3 గుండాల 3 జన కత్తి కావచ్చు భక్తుని నేను కులానికి కొలుగురు వీరప్పని కాదన్నాడు. మరి అయ్యల్ల పట్ట వెళ్ళిపోతా కానీ నేను వచ్చేవారికి మంద ఆగుతుందా? నా సగం మంది ఆగం కాదా? 7 బోయిలు 7 జాయిరాలు ఉన్నారు. బోయిల దగ్గర పిలుచుకోని నా సగం మందిని బోయిలకు అప్పచెప్పి మీద దేవుడు వీరయ్య కూర్చుండి ఆరు సరిసి దేవుడు వీరయ్య
కానాడు చూసినావా అర్జర్ దేవుడు గొల్ల కీకలు ఎప్పుడు పెట్టిండు అది కీకలు చూసినావా మరి కానాడు చూసినావు సవలచ్చ మంది ఎవరున్నారు జోగన్న అర్జుడు నాగన్న కైనాల కంకనాల జోగయ్యనైనా ఏడుగురు పోయిన సెలవెట్టు అరే పెద్దోడా అరే చిన్నోడా అరే నాగన్న మనం బోయిలో మందరగా వస్తాను మన స్వామి గుళ్ళవారి పుట్ట మీద కూర్చున్నాడు ఎప్పుడైనా ఇటువంటి కీకలు నచ్చినాయా ఎప్పుడు విలువలే ఇట్లా అంతే కదా ఎక్కడ పోతుంది ఆగన్న పోగన్నా అత్తన రయ్యా కైరోడు కందయ్యా కగనాలు పోగయ్యా ఊగిది పోగన్నా ఊరాలు పోసయ్యా అందరికన్నా పెద్దోడా బోయిడు పోగన్నా బొక్కలను 6 చార్జి కొల్ల కీక పెట్టిండు తమ్ముడు మరి అల్లరు కొట్టినా కల్లరు కొట్టినా సేనవాడు శిలకవాడు ఇత్రుడు శత్రుడు తుండు దుష్మారుడు ఎవడన్నా మన తమ్ముని దెబ్బ కొడుతూనే మామాల్లో మొత్తుకుంటుండు అంతే కదా మరి ఆ స్వామి దగ్గరికి ఎవరు పోదావురా అరే పేరా పెద్దోడు పోవాలి పోకుండా పెద్దోడు పోవాలి పెద్ద పెద్దరికో చెప్పుల కావిడి పెద్ద పెద్దరికో చెప్పుడు కావాలంటే ఏమన్నట్టు చెప్పులు పోతాను అన్నట్టు కానీ పెత్తనం చేసినప్పుడు చెప్పులు మోసురు కాదు ఎందుకంటే పల్లాకెత్తుకొని మరి పెళ్లి చేసేది బెస్తవాళ్ళు కిరికిరి చెప్పులు వేసుకునేది వాళ్ళు ఎత్తుకొని పోతాను ఒక వాగు వచ్చింది ఆ వాగులో నీళ్లుంది చెప్పులు వాగొట్టుకు చెప్పులు ఇడిచి పల్లాకెత్తుకొని వాగుదా అయితే మరి వెనక గిటవంటి పెద్దవాళ్ళు రాసోడు నేసోడు మా అన్న సొంతోడు పెద్దవాడి ఒక్క కల్లోడు మన వెనక ఊరుకుంటా కచ్చబట్టుకొని మా పొరగాల చెప్పులే అని కడగలవకుంటా మంచిగా అన్ని ఎనుకులాడుకుంటా అక్కడే ఉన్నది అని చూసుకుంటూ వచ్చి కలిగేసుకొని మన బుధం మీద పెట్టుకొని మన వాగు దాటి అశోక నీ చెప్పులు రవిగా నీ పొలగాడు అన్ని ఏరి మొత్తం మెయింటైన్ చేసి ఇడికి 40 సంవత్సరాలు బట్టి అంతా మెయింటైన్ చేస్తే అవుతాను మరి గట్ల పెత్తనం చేసినాడు గట్ల ఉండాలి 3 రోజులు 4 రోజులు చేస్తే పెత్తనం కాదు అధికారం తక్కువ ఉన్నోనికి పెత్తనం ఇస్తే 6 నెలలు ఆగదురా తొక్కుడు పండకి ఎంత ఒప్పుకుంటూ అంత ఒప్పుకుండాలి 4 గొప్పలైన పడాలి 4 తిట్లైన పడాలి అయినా వెనుక చేటైన పట్టాలి ముందర ఫోటో అయినా పట్టాలి 10 రూపాయలు ఖర్చు పెట్టాలి 10 రూపాయలు ఖర్చు పెట్టి పండుగ చేసి నిలవేది పండుగ చేసుకున్నాడు పెద్దవాడు అంటారు అందుకొరకు మన దేవుడు మీరు ఆర్చార్జి కొలకి పెట్టిండు మరి పెత్తనం అంటే గట్టు ఉంటది ఆడదాకా నువ్వే పోవాలి మరి పెత్తనం చేసినాడు మీది కళ్ళు నీకే అడుగు మట్టి నీకే నడివి కళ్ళు మేము తాగుతాం తప్పన్నం అయితే మన 7గురు పొత్తు బాబు పెత్తని కుక్కడికే అంటే ఇప్పుడు మన్నలుగా వస్తాన్నాం నిర్ణయిస్తుంటే మీరు నిలబోతాం మన్నలు తడకలు తొక్కుకొని పోతే మంది చెలబడతాయి ఎవర్రా పెద్దవాళ్ళు అంటే ఎవరంటారా పెద్దవాళ్ళు కానీ దండగా కట్టడం వల్ల నేను చెప్తా ఇప్పుడు వరపోయి పోతాం వరపోయి అయినప్పుడు పెద్దవాళ్ళు తీసుకుపోతాం అయ్యా మీ ఊరు పెద్దవాళ్ళు ఏమంటే మా ఈ పెద్దవాళ్ళు చేస్తాం మీ పెద్దవాళ్ళకి మా పెద్దవాళ్ళు పోయిరు కల్లా మొయ్యాలు పోయిరు అంతే కదా వందరు పెద్దవాళ్ళు మా తిరుగుల బిర్యానీ వాళ్ళు ఆయన వాళ్ళు మరి మీ ఊరు పెద్దవాళ్ళు తేవాలి అని మీరు అంటారు ఇక మా పెద్దవాళ్ళు తీరని అంటే వినకపోతే తర్వాత కళ్ళం మనకి అంతే అయిపోయాక మంచి ఉంటే చూడు దాని దూరం కొంచెం తినార్చి కొట్టకపోతే మొత్తం తప్పు తీస్తారు మళ్ళీ ఏ కులంలో తప్పుడు కానీ మన కులంలో పెద్ద తప్పు అది అనుకోయాలి శివుల బిర్యానీ పోయాలి మళ్ళా పెద్దవాళ్ళది పొత్తు బిర్యానీ పోయాలి మళ్ళీ ఉగ్గులో పోయాలి మళ్ళీ పీర్రలో పోయాలి ఇంత మందికి వెళ్ళాడు ఏడ పొరపాటు జరుగుతుంది అనుకున్నావు కదా చూపుడు మరి అదే విధానంగా పోకన్నా పేరు నువ్వు పోవాలి పోకుండా నువ్వు పోవాలి పోయిన పోగన్నా బిర్యానీ చేసిన పోతున్నాడు
ఉరికొచ్చి నాకు ఏ చేత సినాడు చేస్తున్నావు రా జూలపల్లి గ్రామం లోపల మన యాదవ కురువ సంఘం అంతా గుడి కాడ కూర్చొని ఉన్నారు. పాలసడి కులవుల పలసతనం చేసినట్టు పోగన్నా ఎడవ చేత జనాల చేత జూలపల్లి కులమంతా ఏమనుకుంటారు పోగన్నా అని పాలసడి కులం నా బతుకు పలసతనం చేతి వెదరా పోగన్నా ఇడవ చేత శనార్థి చేస్తే కులం ఏమనుకుంటా పాలసరి కులంలో పలస్తతానం చేస్తున్నాడు అంత అధ్వానంగా కనబడుతున్నా తప్పనింటారు ఇది అత్తగారు చేయి ఆచారం చేయి ఒడ్డుగాడు లేస్తే ఉడ్డుగాడిగేది ఇదే ఉడ్డుగాడి ఇదే శ్రీలింగాల పూజ చేసేది చెయ్యి ఇది చెయ్యి మంచి చెయ్యి ఇది పాపం చెయ్యి నేను ఉంచాదు అంటే కుడి చెయ్యి పాపం చెయ్యి ఎడవ చెయ్యి పుణ్యం చేసి పుణ్యం చెయ్యి పొద్దుగా లేస్తేనే పూజకి ఎక్కుతుంది. వేలింగాల పూజ చేసే చెయ్యి ఇది అత్తగారు చేయాలి నేను ఆశీర్వాదం నిర్రమంద గుర్రమంద కావాలా గుర్రమంద కావాలి కాస్తే మా మల్లిపోని చేస్తుంది పోసుకొని తిరుక్కుంటా అదే నేను కూడా గదే అంటున్నా తిరుక్కుంటా నీ నంగబెట్ట పోతుంది అంటే నిన్న వంగ పెట్టే పక్క పరిస్థితిని వంగ పెడతారు అట్లా కాదు స్వామి గుళ్ళ గారు నిన్న గొల్లంపు పెట్టిన మాకలకు మంగ కడిగేస్తుంది కురువలకు తెలివి ఎక్కువ ఉంటుంది గొల్లలకు తెలివి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గుర్రగాచుటోళ్ళకి ఎగురం ఎక్కువ ఉంటుంది మరి ఆ గొడ్డలు పట్టి ఆ గొల్లాపు మండలు నరుకుతాడు సగం గొల్లాపు పెడతాడు ఆ మేకలు గొర్రాచి ఆకు మెత్తాయి మళ్ళా నానబెట్టాక మళ్ళీ ఎగిరితే మళ్ళీ మేకలు మెత్తాయి అందుకొరకు వాడు గొల్లాపు పెడతాడు నిన్న గొల్లాపు పెట్టా మంగ పోగడికి వస్తుంది మంగ పోగడికి వచ్చినాక నేనేం చెప్తా నేను ఈ గొంగ తీసుకుంటా ఇదవాట వేసుకుంటా దొంతవాడ కూర్చుంటా రెండు ఆతలు తీసుకుంటా అదా ముత్తకాకులు అదే రెండు లాటరాకు తీసుకుంటా ఇదే పూట డొల్ల కొట్టుకుంటా డొల్ల కొట్టుకున్నాక ఆ దూబగలు ఎత్తది ఆ దూబగలు వేసినాక ఈడ పెట్టుకుంటా ఈడ పెట్టుకుని ఆట మూడు లోపుతా కుడి చేయి పట్టి లోపినప్పుడు ఇది దొత్తలో పోసుకుంటా డొల్ల అవుతున్నా ఏ చేస్తుంది అయితే ముఖాల మీద పుట్టి పెట్టుకుంటావు ఎడవ చేత డొల్ల పట్టుకుంటావు ఆటు మూడు లోపి డొల్లలోనే పోసుకొని తుపకులు తాగుతావయ్యా ఇటువంటి రోడ్డు పొట్టి మరికట్ల వరలు కోసిన కాబట్టి మరికట్ల పట్టి వంద పెట్టుకున్నా రోడ్డు పొట్టి తుపకులు తాగుతుంటే జూలపల్లి పెద్ద మనిషి మరి బాటపట్టు పోతాడు అంతే శనార్థి చేయాలంటే ఈ ఎంగిల్ చేత శనార్థి వాడికి కావరా మొత్తం అనుకోరా అనుకున్నా చెప్పి కింద అయితే ఎంగిల్ చేత శనార్థి కావరం మత్తి అంటారు అని మరి ఇదో బుద్ధి ఉంటది ఈ ఎడవ చేయి డొల్ల కింద పెట్టి పోయే పెద్ద మనిషి శనార్థి అప్పయ్య అని ఎడవ చేతి చెప్తాం కుర్మ గొల్లలకు ముందుగా వచ్చేసి ఇదే చెయ్యి కుర్మ గొల్లలకు ఎగిలేస్తే ఎడవ చేయి మొదగాలెత్తది ఆ యొక్క అన్న పోగన్న నీ కులాచారం బాగానే ఉన్నది కానీ ఏడుగురం పోయినావు 7 తేడా సగం మంది కాస్తున్నావు పుట్ట మీద కూర్చున్నా కాడ సగం మంది కాస్తున్నావు నిన్ను పాలివాడి కొట్టిండా పగదారి కొట్టిండా ఇద్దరు దొండి దుష్మాని ఎవరు కొట్టిండు ఎందుకు పిలిచిన కారణాలు ఏంటి తమ్ముడా మరి గొర్రెలు కొట్టుకొని సేను పుట్టి పోతారు గొర్రె సేనులో పడ్డప్పుడు ఎందుకు వచ్చినవరా కురువడం నన్ను అల్లే కానీ ఆ ఫలానులు మాట అన్నరే పోగానని నీతో చెప్పను నేను 2 మంది తెల్లవద్ద పాలివాడు పగవాడు ఇత్తుడు నీ గొర్రె గిట్ ఎందుకు వచ్చిన